తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు దుమ్మాల శ్రీకాంత్ మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే ముందు నుండి దేశభక్తి భావన లేని పార్టీ. అలాంటి వారికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదు. ఇలాంటి చావు కబురు ఆరోపణలు చేస్తే ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన దేశాన్ని కించపరిచే విధంగా, సైనికుల మనోభావాలు దెబ్బతినే విధంగా వారు చేసినటువంటి కామెంట్స్ ను బేషరతుగా వెనక్కి తీసుకొని భారతదేశ ప్రజలకు అలాగే సైన్యానికి కూడా క్షమాపణ చెప్పవలసిందిగా సిరిసిల్ల పట్టణ బీజేపీ తరఫున డిమాండ్. మన సైనికులు వెళ్ళి పాకిస్తాన్ నడ్డి విరిచి అలా వెన్నెముక లేనటువంటి రకంగా తయారు చేసి మన కాళ్ళ బేరానికి తెచ్చుకున్నటువంటిది మన సైన్యం, మన భారతదేశం. అది వారికి కనబడలేదో మరి అర్థమైతలేదో. మన దేశ ఔన్నత్యానికి సంబంధించింది, దేశ భద్రతకు సంబంధించింది ఇది. అలాంటి విషయాన్ని వారు హేళనగా రాజకీయ కోణంలో అలా మాట్లాడడం అనేది హేయమైన చర్య. వారికి సిగ్గుండాలే వాస్తవానికి. ఎందుకంటే మన దేశ గౌరవాన్ని, ప్రతిష్టను భంగపరిచేలాగా మాట్లాడారు. పాకిస్తాన్తో దండించుకోలేదు. మన సైనికులు వెళ్ళి వాళ్ళ నడ్డి విరిచిర్రు. అది అందరూ, దేశ ప్రజలందరూ చూసిరు, ప్రపంచ దేశాలు కూడా చూసినాయి గారిని. అయ్యా, ఇలాంటి చులకవారు ఇంత చులకనైన మాటలు మాట్లాడద్దు. కాంగ్రెస్ అంటేనే దేశభక్తి లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే దేశభక్తి గల, మన దేశభక్తి నరాల ఇమ్మడిమిచ్చుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేసుకుంటూ, ఇలాంటి చౌకబారిన ఇంకొకసారి కామెంట్లు చేయొద్దని హెచ్చరిస్తూ భారత్ మాతా